హాయ్ బ్రో, రీనీట్ ఎగ్జామినేషన్ అంత తక్కువ మంది రాస్తున్నారా? అవును బ్రో, 21 తారీఖు ఆదివారం జరగబోయే రీనీట్ ఎగ్జామినేషన్ కి దాదాపుగా 5.5 లక్షల మంది అటెండ్ అవ్వట్లేదు బ్రో. ఈడియూ ఎక్స్పో 360 ఆల్రెడీ మా టీం అసెస్ చేసి అనలైజ్ చేసి ఒక ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసి చెప్పిందే రీనీట్ కి ఇంతమంది స్టూడెంట్స్ అటెండ్ కావట్లేదని. అఫీషియల్ గా ఈ మంత్ 17th అఫీషియల్ గా ఎన్టీఏ కూడా అప్రాక్సిమేట్ గా 16 లక్షల మంది మాత్రమే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారు. మిగతా వారిని కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్పింది. ఈ నెల 17న ఎన్టీఏ అఫీషియల్ గా ఆ ప్రెస్ నోట్ కూడా మనకి ఈ వీడియోలు డిస్ప్లే చేస్తాం. బ్రో, దయచేసి ఎవరైతే నీట్ ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో, ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా నీట్ ఎగ్జామినేషన్ రాయండి. ఈసారి ఎంబీబీఎస్ సీట్ కోసం పోటీ పడుతున్న స్టూడెంట్స్ దాదాపుగా ఒక సీట్కి 8 మంది మాత్రమే. బ్రో, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ నీట్ మొన్న మేలో జరిగింది కదా, 22,79,743 మంది నీట్ ఎగ్జామినేషన్కి అప్లై చేస్తే 22,05,035 మంది నీట్ ఎగ్జామినేషన్ రాశారు. ఇప్పుడు మేలో నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయిపోయింది, రీనీట్ అనౌన్స్ చేశారు. మేము ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తూ వస్తున్నాము రీనీట్ రాయటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది. బ్రో, దాదాపుగా 5 నుంచి 5.5 లక్షల మంది రీనీట్ ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వట్లేదు అఫీషియల్గా. అన్అఫీషియల్గా అయితే ఇంకో 2 లక్షల మంది కూడా డ్రాప్ అవుతారు. మా అసెస్మెంట్ ప్రకారం, ప్రాబబిలిటీ ప్రకారం ఈ సంవత్సరం ఒక సీటుకి 7 నుంచి 8 మంది మాత్రమే పోటీ పడబోతున్నారు. బ్రో, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీట్ ఎగ్జామినేషన్ మిస్ చేసుకోవద్దు. రీనీట్ ఎగ్జామినేషన్ రాయండి. రాసిన స్టూడెంట్స్లో ప్రాబబిలిటీ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే బాగా పర్ఫామ్ చేసిన స్టూడెంట్కి సీట్ వచ్చేదానికి ఈ సంవత్సరం చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డోంట్ మిస్ ది ఛాన్స్ బ్రో. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఒకసారి మాత్రమే వస్తుంది. వచ్చిన ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నేను మీ సందీప్ కొనిజల, సైనింగ్ ఆఫ్.